అందరికీ నమస్కారం. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 మీడియా ప్రేక్షకులకి వీక్షకులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మన పవర్9 మీడియా ఛానల్ చూసేటువంటి ప్రతి ఒక్కరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దయచేసి అందరూ చేయాలి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే, తెలంగాణలో బీఆర్ఎస్ ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే టార్గెట్ అయ్యే మీడియా సంస్థలు గత కొన్ని రోజులుగా నడుస్తున్నటువంటి చర్చ ఏంటంటే, మీడియా పారదర్శకంగా ఉండాలి, పద్ధతిగా కూడా ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలను ఒకే రకంగా ట్రీట్ చేయాలి. అంతేగాని రాజకీయ పార్టీలకి ఉన్నటువంటి పగని ప్రతీకారాన్ని మీడియా పునిగిపుచ్చుకుంటే అది నిజంగా వ్యవస్థల నాశనానికి నాంది పలుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రాజకీయ పార్టీ అంటే ఇష్టం. నాకు ఇష్టం ఉన్న రాజకీయ పార్టీకి నేను సపోర్ట్ చేయొచ్చు, వారి యొక్క డెవలప్మెంట్ని చూపించవచ్చు. అంతేగాని వారికి వకల్తా పుచ్చుకొని వారికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీద వారికన్నా ఎక్కువగా నేనే విషయం కక్కితే అది అత్యంత నీచం, దిగజారుడుతనం. ఇక దానికి ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ. ఇక్కడ టీడీపీకి మద్దతు ఇచ్చేటువంటి మీడియా ఏం చేస్తుంది? వైఎస్ఆర్సీపీ మీద జుగుప్సాకరంగా మాట్లాడుతుంది. అయితే చాలామంది అంటారు, అదేంటది అంటే జనసేన బీజేపీకి, జనసేనకి కూడా మద్దతుగా ఒక 3 ఛానల్ ఉన్నా ఆ ఛానల్ ఏమి వైసీపీ మీద పూర్తిగా విషయాన్ని చిమ్మి వీళ్ళ జనసేన యొక్క భావజాలాన్ని వైసీపీ మీద ప్రదర్శించదు. ద్వేషంగా జనసేనకి సపోర్ట్ చేస్తుంది, జనసేనని కాస్త హైలైట్ చేస్తుంది. అంతేగాని వైసీపీ మీద గుడ్డగాల్చి నెత్తేసే పరిస్థితి వీళ్ళేం చేయరు, జనసేనకి సపోర్ట్ కొన్న మీడియా. కానీ తెలుగుదేశానికి సపోర్ట్ కొన్న మీడియా ఏం చేస్తుందంటే, అసలు వీళ్ళే వైసీపీ టార్గెట్గా వచ్చినట్టు, అసలు ఇది డమ్మీ అయినట్టు, టీడీపీ డమ్మీ అయినట్టు, వీళ్ళల్లో మాట్లాడే లీడర్స్ లేనట్టు ఈ మీడియా వకల్తా పుచ్చుకొని వైసీపీని, వైసీపీ లీడర్స్ని అసలు విచ్చలవిడిగా ఫుట్బాల్ ఆడిద్ది. ఎవరు ఆడాలి ఫుట్బాలు? అపోజిషన్ని టీడీపీ లీడర్స్ ఆడాలి. లీడర్సు వీళ్ళు ఆడటంలా, వీళ్ళ ప్లేస్లో టీడీపీ మీడియా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసి నిత్యం అసలు వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ టీడీపీని కానీ, జనసేన కానీ, బీజేపీని కానీ అంటే పాపం వీళ్ళిద్దరినంటే వీళ్ళేం పెద్దగా ఏమి, ఇది టీడీపీ మీడియా పెద్దగా రెస్పాండ్ అవుతుంది, ఇది అందరూ తెలిసిందే. వీళ్ళు టీడీపీ అధినేతను కానీ లేకపోతే వాళ్ళ నిర్ణయాలు కానీ వైసీపీ వ్యతిరేకించింది అనుకోండి,
ఇక మాట్లాడాల్సింది ఎవరు? టీడీపీ లీడర్లు మాట్లాడాలి. ఎట్లా వ్యతిరేకిస్తావు జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ? మీకు బుద్ధి ఉందా? మీరు రాష్ట్రాన్ని నాశనం చేశారు, 5 ఏళ్ళు దమనకాండ చేశారు. మాట్లాడాల్సింది ఎవరు? టీడీపీ లీడర్స్. వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకన్నా ముందుగానే టీడీపీ మీడియా కష్టం లేచి వైఎస్ఆర్సీపీ మీద విజృంభిస్తుంది. ఏంటండి ఇది? ఏం పోకటది? ఏం జర్నలిజం అది? ఈయన విలువలు అంటే మాట్లాడాల్సింది టీడీపీ లీడర్స్, పోట్లాడాల్సింది వాళ్ళు. తప్పులేదు. మీకెందుకు? మీరు ఒకళ్ళు తప్పుచ్చుకొని వాళ్ళ మీదకి వెళ్తారు. చాలామంది ఇప్పుడు ఏమంటారంటే, అరే రే బ్రహ్మనాయుడు, వైఎస్ఆర్సీపీ సాక్షి ఉంది కదా, అది ఇంకా వీళ్ళకన్నా దౌర్భాగ్యం కదా అంటారు. కాదని నేనేం అనలా. వైసీపీకి సాక్షి ఉంది. వీళ్ళు కూడా అంటే పాపం సాక్షి వైసీపీ వాళ్ళే ఎక్కువగా చూడరు. అది అందరూ తెలుసు. 40% ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు సాక్షి చూస్తే ఆ ఛానల్ మామూలుగా అసలు నేషనల్ లెవెల్లో వెళ్ళిపోయేది. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన ఛానల్, భారతీ రెడ్డి గారి చైర్పర్సన్గా ఉన్నటువంటి ఛానల్, వాళ్ళ కుటుంబ సభ్యులు నడిపేటువంటి ఛానల్. కానీ ఇక్కడ టీడీపీ మీడియా వ్యవస్థలు ఉన్నాయి కొన్ని. వాళ్ళ ఓనర్లు ఏమి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదు. టీడీపీకి సపోర్ట్ చేసే మీడియాకి ఆ వ్యవస్థలకి ఓనర్లు ఉన్నారు. వాళ్ళ చేతుల్లో వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ సాక్షి ప్యూర్గా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కనుసన్నలో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ ఒక కన్ను అయితే పార్టీ, ఇంకొక కన్ను సాక్షి పేపరు, సాక్షి టీవీ. ఇది క్లియర్. సరే వాళ్ళు రాస్తారు, అది వాళ్ళ మానస పుత్రిక, వాళ్ళ సోషల్ మీడియానే, వైసీపీ సోషల్ మీడియానే సాక్షి. ఇది వాళ్ళే చెప్తారు క్లియర్గా మాకు సాక్షి ఉంది అని. అప్పుడు మీరు కూడా ఒప్పుకోవాలి, తెలుగుదేశం మీడియా కూడా, ఇది మేము చంద్రబాబు గారు, లోకేష్ గారు వాళ్ళదే, ఇది ఓనర్లు వాళ్ళే, మేము బినామీలోని మీరు ఒప్పుకుంటే నేను ఇద్దరిని మ్యాచ్ చేస్తా. ఇక్కడ ఇది వాళ్ళదే క్లియర్గా. నేను దీన్ని ఏమి గొప్పగా చెప్పటల్లా. వీళ్ళ మీద విషయం కక్కుతారు, అసలు మామూలుగా ఇష్టానుసారం కక్కుతారు. అయితే ఇది వీళ్ళ సొంతది. ఆ పార్టీ కరపత్రిక అంటారు. కాబట్టి మనం పెద్దగా డిస్కస్ చేస్తాం అవసరంలా. మరి మీరెందుకు ఇక్కడ? మేము ఇండిపెండెంట్గా జర్నలిస్టులము, జర్నలిజంలో మేము 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నాము, మేము అపర మేధావులము, మేము సమాజం కోసం పుట్టాము, మా వ్యవస్థ దమ్మున్న వ్యవస్థలు మాయి, సమాజం కోసం పనిచేస్తాం అన్నప్పుడు టీడీపీ లీడర్లు, టీడీపీ పార్టీ యొక్క పగని ప్రతీకారాన్ని మీరెందుకు పుచ్చుకొని వైఎస్ఆర్సీపీ మీద మీరు టీడీపీ లీడర్లాగా దాడి చేస్తారు? టీడీపీ మీడియాలో ఉన్న జర్నలిస్టులు అనేది చర్చ నడుస్తుందండి. ఇప్పుడు మన ప్రధానమైన చర్చ తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే టార్గెట్ అయ్యే మీడియా సంస్థలు ఏంటంటే ప్రధానంగా ఒకటి చెప్తాను నేను. కేటీఆర్ గారిని టార్గెట్ చేసినటువంటి ఒక వ్యవస్థ ఉంది. ఆయన రోజుకొక అమ్మాయితో తిరుగుతాడని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ బీఆర్ఎస్ వస్తే ఆ ఛానల్ హైదరాబాద్లో వాళ్ళు ఉండనివ్వరు అనేటువంటి చర్చ నడుస్తుంది. అంతదాకా వాళ్ళు తెచ్చుకున్నారు. ఇక వైసీపీని టార్గెట్ చేసినటువంటి మరి వాళ్ళ ఇళ్లలో మహిళల గురించి రాసినటువంటి ఇంకొక ఛానల్ ఆల్రెడీ 4 రోజులు గొడవలు జరుగుతూ ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. సో ఈ 2 ఛానళ్ళ మీద అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైఎస్ఆర్, పొరపాటున తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ వస్తే కేటీఆర్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి ఆయన మీద తమ్ములు పెట్టి ఇష్టానుసారంగా మహిళలకి ఆయన రంకు కట్టి మరి జర్నలిజం విలువలు పూర్తిగా కోల్పోయి ఒక బ్లాక్మెయిలింగ్ రాజకీయానికి ఒక బ్లాక్మెయిలింగ్ తెరదీసినటువంటి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ హైదరాబాద్లో ఉంచరు, ఆంధ్రాలో ఉంచరు అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి మీరు? అంత పరిస్థితి ఏంటి మీకు? ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఎవరినైతే టార్గెట్ ఇప్పుడు గత 4 రోజుల నుంచి ఏదైతే నడుస్తుందో వాళ్ళు ఏపీలో, తెలంగాణలో కూడా వాళ్ళని పూర్తిగా టార్గెట్ చేసేటువంటి క్రమంలో మరి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అంటే ఇప్పుడు వైసీపీ, బీఆర్ఎస్ నివురుగప్పి నిప్పులో ఉన్నారు. వారు అధికారంలోకి రాగానే వాళ్ళ టార్గెట్లు ఇప్పుడు మీడియా సంస్థలు అయ్యాయి. దౌర్భాగ్యం ఎందుకయ్యాయి అంటే వీళ్ళు కూడా అలానే తయారయ్యారు. వీళ్ళు జుగుప్సాకరమైనటువంటి రాతలు. అరే బాబు, టీడీపీయో, జనసేన, బీజేపీ వాళ్ళు మాట్లాడితే ఓకే, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ఓకే, కానీ మీడియా సంస్థలు మీకెందుకు? అసలు మీరు విచ్చలవిడిగా వాళ్ళ వైపు వకాలతా పుచ్చుకొని వాళ్ళ ప్రత్యర్థుల వైపు వీళ్ళ మీద మీరు విరుచుకుపట్టడం ఎవరికైనా కోపం వస్తుంది. ఎవరికైనా మన అధికార రంగం ముందు ఈ వ్యవస్థను పీకాలరా బాబు, ఇది విషపు వ్యవస్థ అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైఎస్ఆర్సీపీ అధికారంలో వస్తే ఇప్పుడు 2 ప్రధానమైనటువంటి మీడియాలు
టార్గెటెడ్గా పెట్టుకొని వాళ్ళు ముందుకు పోతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మిగతా పత్రికలు, మిగతా ఛానళ్ళు దయచేసి కాస్త న్యూట్రల్గా ముందుకు వెళ్ళండి, న్యూట్రల్గా చూపించండి. అంతేగాని మీరు కొమ్ము కాసేటువంటి రాజకీయ పార్టీ కోసం వాళ్ళ పగని మీ భుజాల మీద వేసుకొని మీరు ప్రత్యర్థి పార్టీ మీదకి వెళ్తే రాజకీయ పార్టీ మీదకి వెళ్తున్నారు. మీరు 30-40% ఓట్ బ్యాంక్ ఉన్న రాజకీయ పార్టీ మీద వెళ్తున్నారు. మీది ఏంది మా అయితే న్యూస్ ఛానల్, జిల్లాకు ఒక రిపోర్టర్ ఉంటాడు, నియోజకవర్గం రిపోర్టర్ ఉంటాడు, మొత్తం కలిపి 1000 మంది ఉంటారు. కొన్ని లక్షల మంది మద్దతు ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ మీదకి మీరు ఎట్లా వెళ్తారు? 1000 మంది మీరేమైనా అతీతులా? మీరు అతీతులు 1000 మంది వెళ్ళి కొన్ని లక్షల మంది ఓట్లు వేసినటువంటి రాజకీయ పార్టీ, కొన్ని లక్షల సమూహం ఉన్న రాజకీయ పార్టీ మీద మీరు విషయం గక్కితే మీ బలం పెద్దదా, వాళ్ళ బలం పెద్దదా? వాళ్ళ బలమే పెద్దది, ప్రజాబలం. ఎందుకంటే ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే. కాబట్టి దయచేసి రానున్న రోజులు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఇది వింత పోకడలు తొక్కేటువంటి మీడియా కూడా ఇది ఒక అలర్టు, ఇది నా సందేశం. విన్న వాళ్ళు వింటారు, వినని వాళ్ళు వాళ్ళ కర్మ. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా కూడా వారి లోపాలను ప్రశ్నించండి, వారి తప్పులను ప్రశ్నిద్దాం. అంతేగాని వారిని విద్వేషపూరితంగా అవతల వాళ్ళ యొక్క వారు చేకూర్చే లబ్ధి కోసం విద్వేషపూరితంగా మిగతా ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీదకి వెళ్ళి మరి అనవసరమైనటువంటి గొడవలు కొని తెచ్చుకొని మీ వ్యవస్థల్ని, మీ వ్యవస్థలోని ఉద్యోగుల్ని రోడ్డు మీద పెట్టద్దు, రిస్క్ పెట్టద్దు అనేది నా యొక్క చిన్నపాటి సలహా.